సింపుల్గా వెజిటేబుల్ ఉప్మా మీ దగ్గర ఉన్న వెజిటేబుల్స్లో ఇలా చేసుకోవచ్చు. ఉంటే వెజిటేబుల్ వేసుకోవచ్చు, లేకపోయినా పర్లేదు. ఓన్లీ ఆనియన్స్, మిర్చి ఇవి సరిపోతుంది. సో ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి పోపు గింజలు వేసుకోవాలి. అలా లైట్గా కలుపుతూ కొంచెం కరివేపాకు, ఇంకా మీకు వేరే ఒకవేళ కావాలంటే పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మీకు నచ్చినవి పచ్చ శనగపప్పు ఉంటుంది కదా, అవి కూడా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. నాకు అది అంత పెద్దగా ఏమి నచ్చదు, అంటే చాలా హెవీగా ఉంటే మరీ పప్పులు ఎక్కువ అనిపిస్తుంది అనేసి నేను చాలా తక్కువ వేసుకున్నాను. ఒక 2 మిర్చి కట్ చేసి వేసుకుంటున్నాను. ఇది సిమ్లో పెట్టుకోవాలి, లేదంటే కొంచెం ఘాట్ ఎక్కువ అవుతుంది. మీకు ఒకవేళ ఎక్కువ కావాలంటే స్పైసీ ఎక్కువ తినేలాగైతే 3-4 కూడా వేసుకోవచ్చు. ఫస్ట్ ఆనియన్స్ వేసుకుంటున్నా. కొంచెం ఇలా పచ్చి స్మెల్ వెళ్ళేదాకా ఫ్రై చేయాలి. ఇది కూడా అన్నీ సిమ్లోనే పెట్టి చేస్తున్నాను నేను. లో ఫ్లేమ్లో అలా స్లోగా కలుపుతూ లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మిగతా వెజిటేబుల్ ఒక్కొక్కటి యాడ్ చేసుకుందాం. ఇవేమో పప్పులు, అనప గింజలు. ఇవి మీ దగ్గర ఉంటే అనప గింజలు వేసుకోవచ్చు, లేదంటే పచ్చి బఠానీ కూడా వేసుకోవచ్చు. తర్వాత అటు పక్కన బీన్స్ నేను చాలా చిన్నగా కట్ చేసుకున్నాను. బీన్స్, క్యారెట్, ఇవేమో నేను అనప గింజలు వేసుకున్నాను. మీ దగ్గర పచ్చి బఠానీ ఉంటే పచ్చి బఠానీ వేసుకోవచ్చు, లేదంటే నానబెట్టుకున్న బఠానీస్ ఏదైనా యాడ్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెంగా సాల్ట్, ఇవన్నిటికి కొంచెం సాల్ట్ వేసి ఫ్రై చేయడం వల్ల కొంచెం సాల్టీగా ఉంటుంది, లేదంటే మరి చప్పగా ఉంటుంది. అందుకని కొంచెం పసుపు. కొంతమంది ఉప్మాకి పసుపు వేసుకోరు, మేమైతే వేసుకుంటాము. అలా లైట్గా అలా కలుపుతూ ఉంటాను. అన్నిటికి కొంచెం ఉప్పు, పసుపు పట్టేలాగా. ఇంకా ఆయిల్ కూడా చాలా ఎక్కువ మేము వేసుకుంటాం, చాలా తక్కువ ఆయిల్ తింటాం. గానుగాయలో చాలా బెటర్ ఉంటుంది హెల్త్కి, బయట దొరికే ఆయిల్ కంటే. ఆయిల్ మరీ లేదనేసి ఇప్పుడు కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాను. అంటే మరీ డ్రై అయిపోయినా కానీ ఇది బాయిల్ అవ్వదు కదా, అందుకని జస్ట్ లైట్గా వేసుకున్నాను. మరీ డ్రై ఉంటే అవ్వదు కదా, చూసారు కదా మీరు ఇంతకుముందే. అందుకని కొంచెం ఆయిల్ యాడ్ చేశాను. ఇప్పుడు అవి బాయిల్ అయిన తర్వాత టమోటా యాడ్ చేసుకోవాలి. ముందుగానే యాడ్ చేస్తే అవి కొంచెం బాయిల్ అవ్వదు, అందుకని అది సగం వరకు బాయిల్ అయిన తర్వాత టమోటోస్. కొంతమంది దీంతో కూడా టమోటో వేసుకోరు, కానీ మాకు ఇష్టం, టమోటో బాగుంటుంది టేస్ట్. టమోటో కొంచెం ఆ స్మెల్ పోయేదాకా అలా వదిలేసాను నేను. ఇది ఫ్రై చేసుకున్న రవ్వ ఉంది కదా, ఆ బౌల్లో ఇలా తీసుకున్న మెజర్మెంట్ కొంచెం పెద్ద బౌల్. ఇది ఫ్రై చేసుకున్నది అక్కడ ఉంది కదా, ఇప్పుడు మళ్ళీ ఇదే మెజర్మెంట్లో 2 బౌల్ కాకుండా కొంచెం ఎక్స్ట్రానే తీసుకోవాలి వాటర్. ఎగ్జాక్ట్గా తీసుకుంటే మరి చాలా గట్టిగా అవుతుంది, బాయిల్ అవ్వదు సరిగా. సో ఒక కప్పుకి ఒక 2.5 తీసుకుంటే, ఇంకా 3 దాకా తీసుకుంటే 3 కప్స్ దాకా తీసుకుంటే మనకి కొంచెం జావా లాగా కొంచెం బాగుంటుంది అన్నమాట. ఎగ్జాక్ట్గా ఇప్పుడు రైస్ అంటే మనం 1 గ్లాస్ అంటే 2 గ్లాస్ వేస్తాం కదా, అలా కాకుండా దీనికి కొంచెం ఎక్కువే పడుతుంది. అది మీరు చూసుకోవచ్చు, మీకు జావాలా కావాలంటే 3 వేసుకోవచ్చు, లేదు కొంచెం మీడియంగా కావాలంటే ఒక 2.5 అలా వేసుకున్నా సరిపోతుంది. ఎగ్జాక్ట్గా వేస్తేమో చాలా గట్టిగా వస్తుంది, సరిగా ఉడకదనమాట. ప్లస్ మనం వెజిటేబుల్ కూడా వేసాం కదా, సో వాటర్ కొంచెం ఎక్కువే పడుతుంది. ఇంకా కొత్తిమీర యాడ్ చేస్తున్నా. ఇప్పుడు ఈ టైంలో మీరు టేస్ట్ చూసుకోవచ్చు వాటరు. ఆ రవ్వ వేసే ముందే వాటర్ టేస్ట్ చూడాలి. సాల్ట్ మనకి ఎక్కువ ఉండాలన్నమాట, కరెక్ట్గా ఉండకూడదు. ఎందుకంటే
కరెక్ట్గా ఉందనుకోండి, అది వేసేటప్పటికి చప్పగా అవుతుంది. బాగా సాల్ట్ ఎక్కువ అనిపించాలి, లేదంటే యాడ్ చేసుకోవాలి. నాకు తక్కువ ఉంది, నేను యాడ్ చేశాను. సాల్ట్ మాత్రమే, ఓకే. సాల్ట్ నాకు తక్కువ అనిపించింది, సో సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఇలా ఒకసారి కలపాలి అంతా కరిగేలాగా. మళ్ళీ వెంటనే మనం రవ్వ వేస్తే ఈ వాటర్ అంతా మంచిగా బాయిల్ అవ్వాలి, పైకి ఇట్లా బాయిల్ అవుతూ ఉండాలి, మనకు కనిపిస్తుంది. రోలింగ్ బాయిల్ అంటారు కదా, అలా సౌండ్ వస్తుంది మనకి. చూసారా, ఇలా బాయిల్ అవ్వాలన్నమాట. పొంగుతుంది చూసారా, ఇలా బాయిల్ అయ్యేటప్పుడు మనం ఫ్రై చేసి పక్కన పెట్టిన రవ్వని యాడ్ చేసుకుంటున్నాం. అది కూడా కొంచెం కొంచెం వేసుకొని ఇలా కలపాలి. ఒకేసారి వేసేస్తే ముద్దలా అయిపోతుంది, బాగా రాదు, ఉండలు అయిపోతుంది. అప్పుడు బాగా చూసారా, కొంచెం కొంచెం యాడ్ చేసి ఫుల్గా కలుపుతున్నా. కొంచెం ఎక్కువ వేసామైనా అయిపోతుంది. ప్లస్ ఇది ఇలా బాయిల్ అవుతుంది కదా, పైకి బాగా ఎక్కువ పైన వచ్చి మన మీద పడుతుంది. సో ఇది సిమ్లో పెట్టేసుకొని వేసుకోవాలి. వెంటనే మూత పెట్టేసేయాలి కలిపేసి, లేదంటే మన మీద అంతే, ఇంకా డ్రెస్ మీద కానీ చేతుల మీద పడిపోయి కాలిపోతుంది. ఇలా మూత పెట్టేసుకొని బాయిల్ అవుతుంది కాసేపు. ఆ తర్వాత మనం మూత ఓపెన్ చేసుకొని లైట్గా కలపాలి. చూసారా, వాటర్ కొంచెం డ్రై అయింది కదా, ఇది కిందది మీదకి అలా మంచిగా కలుపుకోవాలి. కొత్తిమీర యాడ్ చేశాను నేను. అలా ఇప్పుడు కూడా సిమ్లోనే ఉంది. మరి హెవీ అయితే కింద మాడిపోతుంది, పైన అలాగే ఉండిపోతుంది. సిమ్లో పెట్టుకొని స్లోగా కలుపుతూ ఉన్నాను. చూడ్డానికైతే బాగుంది. ఇప్పుడు నెయ్యి యాడ్ చేసుకుంటున్నా. ఇది కూడా కొన్న నెయ్యి కాదు, ఇంట్లో చేసిన నెయ్యి అనమాట. ఇది ఊర్లో నుంచి తెప్పించుకున్నాం, మా అత్తగారు చేస్తారు, అక్కడి నుంచి తెచ్చుకున్నాం నెయ్యి. ఇది హోమ్ మేడ్ నెయ్యి. ఏదైనా హోమ్ మేడ్ అయితే ఆ టేస్టే వేరప్ప. ఇది ఇలా ఉందనమాట. ఇంకా అంటే నాకు మరీ అంత సూప్గా కాకుండా ఈ మాత్రం ఉంది. ఇంకా ఆఫ్ చేసుకుని తినేసేయడమే. థ్యాంక్ యూ.